తెలుగు రాష్ట్రాలను వదలనటువంటి వర్షాలు ఎడతెరిపి లేకుండా మరొకసారి అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలు, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు గత 4 రోజులుగా నమోదవుతున్నప్పటికీ ఇవాళ రేపు మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి 17 వరకు కూడా భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉత్తర ప్రాంతాల వరకు కూడా నమోదవుతాయి. ఈ వర్షాలు మరింత అత్యధికంగా కురుస్తాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక తెలంగాణ వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇవాళ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో గత 2 రోజులుగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ మరొకసారి భారీ వర్షపాతం ఉండనుంది. చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల దాటికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొకసారి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాలో తేలికపాటి జల్లు కురుస్తున్నాయి. కడప, కర్నూలు వ్యాప్తంగా 1-2 చోట్ల భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణమే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.